చరణ్ గారు, ఏంటి కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అసలు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అసలు కోర్టు తీర్పు ఏమొస్తుంది, ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఒకవేళ కోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా కూడా సర్కారు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా ఈ బీసీ అంశానికి సంబంధించి మొదటి నుంచి చూస్తా ఉన్నాం. ఎందుకంటే కులగన్న ప్రారంభమైనప్పుడు కావచ్చు, తర్వాత కులగన్న ప్రారంభించిన తర్వాత క్వశ్చనర్ సంబంధించి కావచ్చు, తర్వాత మొదటి ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కావచ్చు, తర్వాత ప్రతి దాన్ని వివాదం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు పోయిన మాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలం పాటు ఎలక్షన్లు లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11,000 మంది ఎనిమిరేటర్లు 50 రోజుల పాటు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా 56.33% ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తూ, అదే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆర్డినెన్స్ కూడా రాటిఫై చేసి ఇప్పుడు గవర్నర్ కాంచి కేంద్ర హోంశాఖ కావచ్చు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా ఈ కులగన్న సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాధవ్ రెడ్డి గారు కోర్టు వేరే హైకోర్టులో 8వ తారీఖు అది వాదన జరగబోతా ఉంది. అదే కాకుండా దేవేందర్ రెడ్డి గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పోయిన పరిస్థితి రేపెల్లి దాని మీద కూడా అదేవిధంగా విచారణ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా నిపుణులైనటువంటి అడ్వకేట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా అదే పారదర్శకంగా కులగన్న జరిగిన పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో 1961 ఏదైతే ఓబీసీలకు ప్రత్యేకంగా కులగన్న చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ జనాభా ఎక్కడ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి అయితే చరణ్ గారు కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నా ఉంటుంది, మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తుంది, జీవో కూడా రిలీజ్ చేసింది. మరో పక్క తమకు సంబంధించినటువంటి వ్యక్తులతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణ విపక్షాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారే వెనక ఉండి వీరందరి చేత కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల చేత ఈ రకమైనటువంటి కేసులు వేస్తున్నారనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఒప్పుకుంటారా సార్? ఇక్కడ కోర్టుల సంబంధించి ఎవరిని ఆపాలని ప్రయత్నం చేసినాడో ఆపే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆగనప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా చట్టం ప్రకారం కోర్టు పోయే అధికారం వాళ్ళకు ఉన్నది. దానిలో భాగంగా వాళ్ళు కోర్టులో వేయరు. మాధవ్ రెడ్డి గారు అట్లా అనుకుంటే గతంలో వారు టీఆర్ఎస్ లో పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేసారు. మేము ఆయన్ని మాట్లాడతలేం కదా. ఇప్పుడు ఎవరు పోయినా కూడా కోర్టులోకి వాళ్ళ కోర్టులో పోతానికి రైట్ ఉన్నది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము కోర్టు పోయిన దాన్ని కోర్టులలో ఏ విధంగా పరిష్కరించుకుందాం, కోర్టులలో ఏ విధంగా అడ్వకేట్లను పెట్టించుకొని, అదే కాకుండా ఏ విధంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా బీసీల సమయం 42% రిజర్వేషన్ సాధ్యమైతుందని చెప్పేసి చట్టం ప్రకారం ముందు పోయే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు హైకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇంకొక ఆయన దేవేంద్ర రెడ్డి గారు పోయిన పరిస్థితి మనం చూస్తాము. ఈ అంశానికి సంబంధించి ఎవరిని ఆపలేం కదా. సరే వాళ్ళు కోర్టు పోయినప్పుడు కోర్టులలో ఏ విధంగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా బీసీ సమాజానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒకనాడు 34% రిజర్వేషన్ 23% తక్కువ కావడంతో ప్రధానంగా 13,000 మంది బీసీలకు ఎంపీటీసీలు, జెడ్టీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అయ్యే అవకాశం కోల్పోయినాం. కాబట్టి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఎలక్షన్ జరిగిన 26,000 మందికి అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో నిష్ణాతులైనటువంటి అడ్వకేట్లను పెట్టుకుని ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు వాదన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ బీసీల సంబంధించి ఎక్కువ ఏ విధంగా ఇస్తున్నారు దాన్ని స్టడీ చేసిరు. తమిళనాడు కావచ్చు చాలా రకాలైనటువంటి చట్టాలను కూడా స్టడీ చేసి కోర్టు వివాదాలను కూడా ఇవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటేశ్వర్లు గారు, మీరేమంటారు? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో? ఎక్కడ లోపం ఉంది?